తలనుంచినట్లయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభా, జీవం కలిగిన నాయన, శివాధిపతి నీ బంగారు పాదాలకి వందనాలు. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవ స్తోత్రం. కీర్తనీయమైన మా దేవుడు మీరే, వెల్పలలో మీ వంటి వారు లేరు. అయా పరిశుద్ధతలో నీకు సమము సాటి అయిన దేవుడు లేడు గనుక నీకు వందనాలు. మరి ప్రేమించి ఇచ్చిన మీ అమూల్యమైన సమయానికి వందనాలు, స్తోత్రాలనైనా మరొకసారి ప్రభా నీ బిడ్డలతో మీరు మాట్లాడటకు ఆశపడుతూ ఉంటుండగా నీకు వందనాలు. వాక్యం ద్వారా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడాలి. వినగల చెవి, గ్రహించగల మనస్సు, నీ కృపలను గ్రహించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమై నా మీద తలంపుల మీద బిడ్డలందరి మీద సెలవు రక్త ప్రోక్షణ నుంచి మీరే మహిమ పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు చెల్లిస్తూ మన సమయతోడే నడిపించు. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. నిజంగా ప్రవీణ వలన అనేక సార్లు మన జీవితాలలో ఆయా సమస్యలను బట్టి, బాధలను బట్టి నిజంగా మనం ఏ రీతిగా ఉంటామంటే కృంగిపోయేవారిగా, బాధపడేవారిగా, నిజంగా కృంగిపోయేవారిగా, బాధపడేవారిగా ఉండడం ప్రారంభిస్తూ ఉంటాం. నిజంగా దేవుని నమ్ముకున్నాం, దేవుని బిడ్డలుగా ఉంటున్నాం. అయినా కూడా ఎందుకు ఈ బాధ, దుఃఖము అనే మాట అనేక సార్లు విశ్వాసుల జీవితాల్లో వినబడతా ఉంటది ప్రేమైన వాళ్ళరా. మరి ఎందుకు ఆ రీతిగా ఉంటాయి? మరి ఎవరు నిజంగా లోకంలో సంతోషంగా, ధైర్యంగా ఉండగలుగుతారు అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందో మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమైన వాళ్ళరా. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదువు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట ఎవని మనస్సు నీ మీద ఆనుకొని ఉంటుందో వారిని అంట దేవుడు ఏం చేస్తాడంట, పూర్ణ శాంతి గలవానిగా చేయడం ప్రారంభిస్తాడు. పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎందుకనగా కింద రాయబడి ఉంటుంది, ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. నిజంగా ప్రేమైన వాళ్ళ ఒకవేళ మొదటి వచనం చదివినప్పుడు మా ఎవని మనస్సు నీ మీద ఆనుకునో అన్న మాట ఒకవేళ చాలా మందికి అర్థం కాకపోవచ్చు. అందుకే దేవుడు ఎవరి మనస్సు అంటే ఎవరు ఆయన మనస్సును ఆనుకొని ఉంటాడు అని అంటే ఒకవేళ అర్థమవుతుందో లేదో అనుకొని దేవుడు ఏం చేస్తాడంటే కింద క్లియర్‌గా రాయబడ్డాడు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసము ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. అంటే నాకు అనిపిస్తది ఎవరైతే దేవుని మీద విశ్వాసం కలిగి ఉంటారో వారి మనస్సు ఏ రీతిగా ఉంటదంట, ఆయనను ఆనుకొని ఉంటదంట. అందుకోసమని దేవుడు ఏం చేస్తాడంట వారిని పూర్ణ శాంతి గలవానిగా చేయడం ప్రారంభిస్తాడంట ప్రేమైన వాళ్ళ. హల్లెలూయా. నిజంగా అనేక సార్లు మన జీవితాల్లో మనం కూడా అనుకుంటుంటాం ఒక శాంతి కావాలి, సమాధానం కావాలి, నెమ్మది కావాలని. అది పూర్ణ శాంతి అంటారు ప్రేమైన. ఏదో కొంచెం కొంచెం కాదు కానీ పూర్ణ శాంతి. నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచితే అటువంటి పూర్ణ శాంతి కలుగుతుందా? అటువంటి నెమ్మది కలుగుతుందా? అంటే ఇది మనం బైబిల్ గ్రంథంలోంచి చూడడం ప్రారంభిద్దాం ప్రేమైన వాళ్ళరా. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 8 నుంచి 11 వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని చదువుదాం. అతడు నిలిచి ఇశ్రాయేల దండువారిని పిలిచి, యుద్ధపంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిష్తీయుడను కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షంన ఒకరిని ఏర్పరచుకొని అతను నా యుద్ధకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసులమగుదుము. నేను అతన్ని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యం చేయుదురు. ఈ దినమున నేను ఇశ్రాయేలు సైన్యములను తిరస్కరించుచున్నాను. ఒక నియమించిన ఎడల వాడును నేనును పోట్లాడుదమని ఆ ఫిలిష్తీయుడు చెప్పుచూ వచ్చెను. సౌలును ఇశ్రాయేలందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు విన్నప్పుడు బహుభీతులైరి. ఇక్కడ చూస్తే ప్రేమల వలన గొలియాతు గురించి రాయబడి ఉంటుంది. అతడు ఎంత భయంకరమైన వ్యక్తి అంటే నిజంగా రాయబడిన మాటలు ఒకవేళ చూస్తే 6 జానుల జానుడు ఉన్న వ్యక్తిగా కనపడతాడు. అతని రాగి కవచం, సో అతని బల్లెం, డాలు, అతని ఎత్తు, బలము ఇదంతా చూసిన తర్వాత ఆ వ్యక్తి ఒక ఛాలెంజ్ చేశాడు. ఏమని అంటే, అయ్యా మీరు అందరం సైన్యంలో యుద్ధం చేయడం ఎందుకు? మీలో ఒక్కరు రండి, మనం లేకపోతే నేను వస్తాను, ఎవరు చంపితే వాళ్ళు వారికి దాసులు అవుతారు అని చెప్పాడు ప్రేమ. ఈ మాట వింటున్నగానే బైబిల్లో రాయబడి ఉంటుంది, సౌలును ఇశ్రాయేల్ అందరును
బహుభీతులైరి అని రాయబడి ఉంటుంది ప్రేమ వాళ్ళ. అంటే ఆ వ్యక్తిని చూసినప్పుడు, ఆ ఆకారాన్ని చూసినప్పుడు, తనకున్న ఆయుధాలు చూసినప్పుడు నిజంగా బైబిల్‌లో రాయబడిన మాట బహుభీతులయ్యారంట. ఎవరు? రాజుతో సహా. రాజుతో సహా కూడా ప్రేమైన వాళ్ళు. నిజంగా ఎట్లా ఉండింటది పరిస్థితి అంటే అతి భయంకరంగా ఉంటది. సాధారణంగా ఎవరైనా భయపడవచ్చు కానీ రాజు కూడా భయపడ్డాడంట ప్రేమైన వాళ్ళు. ఎందుకు అంటే ఆ వ్యక్తి యొక్క ఆకారం, ఆ వ్యక్తికి ఉన్న బలం, అతని దగ్గరున్న ఆయుధాలు నిజంగా చూసినప్పుడు ఇశ్రాయేలీయులందరూను, రాజును కూడా, సౌలు కూడా భయపడినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ. అంటే భయపడ్డారు అంటే నిజంగా ఎందుకు భయపడ్డారు అంటే ప్రేమ వలన తమకున్న బలము, ఆ వ్యక్తికున్న బలము కంపేర్ చేసుకోవడం ప్రారంభించారు ప్రేమ. ఎప్పుడైతే కంపేర్ చేసుకోవడం ప్రారంభించారో అప్పుడు వారికి భయం కలగడం ప్రారంభమైంది. ఎందుకంటే ఆ వ్యక్తితో మనం పోట్లాడలేము. ఎందుకంటే మన బలము ఆ వ్యక్తి బలం ముందర నథింగ్. ఇంతేనా? ఇంకా ఏం ఆలోచించారు అంటే నిజంగా ప్రేమైన వాళ్ళరా ఆ వ్యక్తికి ఉన్న ఆయుధాలు, ఆ వ్యక్తే భయంకరంగా ఉన్నాడు. ఆ వ్యక్తికి దగ్గర ఉన్న ఆయుధాలు. సో అతడు మాట్లాడుతున్న మాట నిజంగా అది ఏ రీతిగా ఉందంటే రాజును ఇశ్రాయేలీయులందరినీ బహుభీతులుగా చేయడం ప్రారంభించింది ప్రియమైన వారు. అంటే అనేక సార్లు ఏ రీతిగా ఉంటుంది అంటే సమస్య దాని భయంకరత్వం చూసినప్పుడు ఎవరైనా ప్రియమైన వాళ్ళ భయపడడం ప్రారంభిస్తారు. కొద్ది రోజుల కిందట జరిగిన ఒక సంఘటన నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకు ఆ మాట ఆ సాక్ష్యం చెప్తున్నానంటే ఒక దేవుని బిడ్డ లేకపోతే దేవుని సేవ చేస్తున్న ఒక వ్యక్తి జీవితంలో ఒక సమస్య వచ్చింది ప్రేమ. ఆ వ్యక్తి అనుకున్నాడు ఆ సమస్యను చూచి నిజంగా ఏం చేశాడు అంటే ఒకరి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తికి ఆ ఉన్న సమస్యను చెప్పడం ప్రారంభించాడు. ప్రారంభించి తర్వాత అనుకున్నాడు ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తికి నేను చెప్పాలి. వెళ్ళి చెప్పి నేను ఆ వ్యక్తి దగ్గర ఏడ్చేయాలి. ఎందుకంటే ఆ భారం నేను భరించలేకున్నాను. కాబట్టి ఆ భయంతో లేకపోతే ఆ దుఃఖం తట్టుకోలేక ఏడవాలి అని అనుకున్నాడంట ప్రేమల వల్ల. అనుకున్న తర్వాత ఆ దినం ఆదివారం దినం మరి దేవుని మందిరానికి వెళ్ళాడు. దేవుని మందిరంలో కూర్చున్నాడు. ఆ వ్యక్తి అనుకుంటున్నాడంట ఇక ఈ మందిరం అయిపోయిన తర్వాత అంటే సర్వీస్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళి ఆ వ్యక్తి దగ్గర ఎవరైతే మరి ఈ వ్యక్తి దగ్గర ఒకవేళ ఆ వ్యక్తి దగ్గర ఏడిస్తే ఆదరిస్తాడు అనుకున్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను ఏడవాలి అనుకున్నాడంట ప్రేమ వలన. అప్పుడు ఏం జరిగింది అంటే అప్పుడు దేవుని మందిరంలో ఆ సేవకుడు ఉంటున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడంట. నా కుమారుడా నువ్వు అనుకుంటున్నావు ఈ సమస్యను బట్టి నేను కన్నీళ్లు గార్చాలని లేకపోతే అది నన్ను అంతగా భయపెడతా ఉంది అని నువ్వు అనుకుంటున్నావు. ఇంకా మాట చెప్పాలంటే నేను దాన్ని నిజంగా భరించలేకుండా ఉంటున్నాను అని చెప్తున్నావు కదా! ఒక్కసారి దేవుడు చెప్పిన మాట అంట ప్రేమ. ఒక్కసారి ఆ సమస్యను నీ శక్తితో కాదు, నా శక్తితో కంపేర్ చేసుకో. అది సమస్యగా కనపడుతదా అన్నాడంట ప్రేమ. ఎప్పుడైతే దేవుడు ఆ రీతిగా మాట్లాడుతుండగా ఆ సేవకుడు ఎప్పుడైతే ఆ సమస్యను దేవుని శక్తితో కంపేర్ చేయడం ప్రారంభించాడు. ఒక్కసారిగా, ఒక్కసారిగా అంటావు ప్రేమైన వాళ్ళరా ఆ దైవజనుడు చెప్పిన మాట ఒక్కసారిగా తనకున్న భారమంతా తొలగిపోయిందంట. అరే నేనెందుకు ఏడవాలి అనుకున్నాడంట. ఎందుకంటే దేవుని శక్తితో అది పోల్చినప్పుడు అసలది సమస్య మాదిరి కూడా కనబడలేదంట ప్రేమైన వాళ్ళ. ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎందుకు ప్రేమైన వాళ్ళరా సౌలును ఇశ్రాయేలీయులందరూ బహుభీతులయ్యారు అంటే తన దేవుడు వారితో ఉన్నాడనే నమ్మకం వారి జీవితాల్లో లేదు. ఇప్పుడు పోట్లాడవలసింది మనము కదా అని అనుకోవడం ప్రారంభించారు ప్రేమ. అందుకే వారు భయపడడం ప్రారంభించారు. అయితే ఇక్కడ చూద్దాం ఒక వ్యక్తి మాత్రం భయపడలేదు ప్రేమైన వాళ్ళ. ఎందుకు భయపడలేదు కూడా నేను వాక్య భాగంలో మీకు చూపించాలని ఆశపడుతున్నాను. అదే మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 23, 24 వచనాలు చదువుదాం. అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిష్తీయుడైన గొల్యాతు అను శూరుడు ఫిలిష్తీయుల సైన్యంలో నుండి వచ్చి పై చెప్పిన మాటల చొప్పున పలుకగా దావీదు వినెను. ఇశ్రాయేలు అందరూ ఆ మనుషుని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా మరొకసారి దావీదు అక్కడ ఉన్నాడు. దావీదు ఆ మాటలు విన్నాడు. అయితే ఇశ్రాయేలు అందరూ విన్నారు. ఇశ్రాయేల్ అంతా ఆ వ్యక్తిని చూసి పారిపోవటం తన ఎదుట నిజంగా బైబిల్లో రాయబడి ఉంటది కదా, చూచి మిక్కిలి భయపడి
వాని ఎదుట నుండి పారిపోయి అని రాయబడి ఉంటుంది ప్రేమైన వాళ్ళ. అంటే ఆ వ్యక్తిని చూస్తున్నారు. ఇక్కడ ఇద్దరు చూస్తున్నారు. ఒకరు ఇశ్రాయేలు చూస్తున్నారు. ఇంకొక వ్యక్తి దావీదు చూస్తున్నాడు ప్రేమైన వాళ్ళ. అయితే ఇశ్రాయేలీయులు ఏం చేశారంట, మిక్కిలి భయపడి పారిపోయారంట. అయితే దావీదు కూడా అదే మాటలు విన్నారు. అదే శూరుని చూశాడు ప్రేమైన వాళ్ళ. అయితే దావీదు భయపడలేదు. దావీదు భయపడ్డం లేదు ప్రేమ వాళ్ళ. ఎందుకు భయపడలేదు అంటే, ఒకవేళ మనం బైబిల్ గ్రంథంలో చూస్తే దావీదు భయపడలేదని చెప్పడానికి ఇంకొక వాక్య భాగాన్ని నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. దావీదు జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు, వాని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యుద్ధ నిలిచిన వారిని అడగగా, నిజంగా నాకు అనిపిస్తది ఈ అంతటి ఆశ్చర్యం ప్రేమైన వాళ్ళ. అదే ఈ వ్యక్తిని సౌలు చూశాడు. అదే వ్యక్తిని ఇశ్రాయేలీయులు చూశారు. అయితే వారంతా భయపడ్డారు. దావీదు మాత్రం భయపడలేదు ప్రేమ. నాకు అనిపిస్తది కొన్ని లక్షల మంది భయపడుతుంటే నిజంగా ఎవరైనా కూడా ప్రేమైన వాళ్ళరా ఒక్క 10 మంది భయపడ్డారనుకోండి. బైబిల్ గ్రంథంలో ఒకవేళ మనం చూస్తే వేగుల వారిని మోషే పంపిస్తే వేగుల వారు వెళ్ళి యెరికోను చుట్టుపక్కల ప్రాంతాలను చూసి వచ్చిన తర్వాత కేవలము 10 మంది 12 మంది వెళ్ళారు. వారిలో 10 మంది చెప్పిన మాటలు విని లక్షల మంది భయపడ్డారంట ప్రేమైన వారు. ఇక్కడ చూస్తే పూర్తిగా రివర్స్‌గా ఉంది ప్రేమైన వారు. నాకు అనిపిస్తది లక్షల మంది భయపడుతూ ఉంటే ఎవరైనా ప్రేమైన వారు. సౌలు భయపడుతున్నాడా? మరి అబ్నేరు సైన్యాధిపతి భయపడుతున్నాడు. సో సైన్యంలో ఉన్న సైనికులు భయపడుతున్నారు. ఎంతోమంది ఇశ్రాయేలీయుల పరాక్రమవంతులు ఉన్నారు. వీరంతా భయపడుతున్నారు. అరే ఇంకా మన పరిస్థితి ఏంటి అని ఆ పిల్లవాడు భయపడలేదు ప్రేమైన వారు. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఈయన్ని చంపితే ఏమిస్తారు బహుమతి అంటున్నాడు. నాకు అనిపిస్తది ఎంతటి ఆశ్చర్యం. అనేక సార్లు అయ్యా ఎందుకు నువ్వు భయపడుతున్నావు? లేకపోతే ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు అంటే అనేక సార్లు మనం చెప్పే మాట, అయ్యా అది మామూలు సమస్య కాదండి. నేను ఒక్కనే కాదు, మా ఇంట్లో అందరూ భయపడుతున్నారు. ఆ వ్యక్తికి మా ఇంట్లో వాళ్ళే కాదు బయట వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఆ సమస్య అంత భయంకరమైనది, అంత భయంకరమైనది అనే మాట మనం చెప్తూ ఉంటాం. అయితే దావీదంట లక్షల మంది భయపడుతుంటే తాను మాత్రం భయపడ్డాను లేదంటే ఆయన అంటున్న మాట, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాడు. అంటే దావీదు ఏం చెప్తున్నాడంటే, అయ్యా నా బలం కాదు, మనం ఎవరము అంటే జీవము కలిగిన దేవుని సైన్యము, మనం నిబంధన జనులము. కాబట్టి దేవుడు మనతో ఉంటాడు. ఇప్పుడు మనం ఎందుకు భయపడాలి? అంటే ఏమి బేస్ ఉంది దావీదులో అంటే దేవుడు తన బలమై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యందు నమ్మిక ఉంచాడు. ఆ తర్వాత వచనాల్లో మనకు చూస్తే మనకు తెలుసు కాబట్టి నేను చూపించడం లేదు కానీ ప్రియమైన వాళ్ళారా, ఈ మాటలంతా ఇక్కడ చెప్తున్నాడు. ఆ తర్వాత చూద్దాం రాజు కూడా డిస్కరేజ్ చేసినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వాళ్ళు. అదే 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 33వ వచనం చూస్తే, సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలం చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో అనెను. ఇక్కడ చూస్తే ఒకవేళ దావీదు చూసేప్పుడు సౌలు భయపడలేదంటే ఇప్పుడు రాజే పర్సనల్గా పిలిచి చెప్తున్నాడు, అయ్యా వద్దులే అని. ఇంతమంది చెప్తా ఉన్నా కూడా దావీదు ఎక్కడ చెక్కు చెదరలేదు. లేదు నేను వెళ్ళి చంపుతాను, ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడు అనే ఒక విశ్వాసం ఏం చేసిందంట, ఇంతమందిని భయపెట్టిన సమస్య ఆ విశ్వాసం ఉండడం వల్ల దావీదును భయపెట్టలేకపోయింది. హల్లెలూయా. అంటే సమస్య పెద్దదే, వారు చూసినది నిజమే ప్రేమిన వల్ల గొల్లియాతు రాక్షసుడు మాదిరి కనపడి ఉన్నాడు. అయితే దావీదు ఎవరి మీద మనసు పెట్టుకున్నాడు? దేవుని మీద మనసు అనుకున్నాడు. దేవుని యందు నమ్మక ఉంచడం ప్రారంభించాడు. అందుకే పూర్ణ శాంతి కల. అయ్యా ఇశ్రాయేలు భయపడుతున్నారు, మిక్కిలి భయపడి పరిగెత్తున్నారు, నిలబడడానికి ఇష్టపడాలి. ఇప్పుడైతే సౌలే చెప్తున్నాడు వదిలే ఎందుకు అని, అయినా కూడా భయపడలేదు. దానికి కారణం ఏమంటే దావీదు మనసు దేవుని మీద ఉంది కాబట్టి ఆ విశ్వాసంతో ఉన్నాడు కాబట్టి పూర్ణ శాంతి గలవాడిగా చేసి ఉన్నాడంట. హల్లెలూయా. ఇంకా చూస్తే బైబిల్ రాయబడ్డది దేవుని మీద ఎంత విశ్వాసం ఉంచాడంటే అది 1 సమూయేలు గ్రంథము
17వ అధ్యాయం 46, 47 వచనాలు చదువుకుందాం. ఆ దినమున యెహోవా నీవు నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోకములో నివసించు వారందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుని యొక్క కళేబరమును ఆకాశ పక్షులకును భూమగరములను ఎత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతనను ఈట చేతనను రక్షించువాడు కాడని ఈ దండు వారు తెలుసుకొందురు. యుద్ధం యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగింతునని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా ఎంత కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని. ఎవరు మేము? దేవుని బిడ్డలం. తెలియక నువ్వు నా మీదకి వచ్చావు కదా, ఇప్పుడు లోక నివాసులంతా తెలుసు. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచాడు. యుద్ధం ఎవరిది? ఇంకా చాలా చక్కగా ఉంటుంది ప్రేమైన వాళ్ళ. బైబిల్ చదువుతుంటే ఇక్కడ రాయబడి ఉంటది కదా, కత్తి అప్పుడు యెహోవా కత్తి చేతనైనను ఈటె చేతనైనను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందరు. యుద్ధం యెహోవాదే. వీళ్ళు అనుకుంటున్నారు మన కత్తి చాలా వీక్‌గా ఉంది, మన బలం చాలా తక్కువగా ఉంది, మనమెక్కడ యుద్ధం చేస్తామని అనుకుంటున్నారు కదా. వీళ్ళు కూడా తెలుసుకుంటారు. దేవుడంట కత్తి చేతనను ఈటె చేతనను రక్షించేవాడు కాదు, యుద్ధం యెహోవాదే. హల్లెలూయా. అంటే తనకున్న విశ్వాసాన్ని అక్కడ చూపించాడు. ఇక్కడ చెప్పాడు, నా దేవుడు ఎవరు అంటే ఆయన కత్తి చేత కాదయ్యా, అంటే నీ బలము చేత కాదయ్యా, ఆయన యుద్ధం చేసి నీకు విజయం ఇచ్చేవాడు. హల్లెలూయా. మీరు వాళ్ళ బలం చూసి భయపడుతున్నారు కదా, వాళ్ళ కత్తి చూసి భయపడుతున్నారు కదా, అతనికి ఉన్న ఆయుధాలు చూసి, రాగి కవచాన్ని చూసి, బల్లని చూసి భయపడుతున్నారు. ఇవన్నీ కూడా మనకు అవసరం లేకుండానే దేవుడు మనకు విజయం ఇస్తాడు. ఎట్లా అంటే యుద్ధం యెహోవాదే నమ్మకం ఉంది కాబట్టి. అవేవి లేకున్నా కూడా దావీదు ఏం చేశాడు? యుద్ధం చేశాడు, గెలిచాడు. ప్రేమ ఎంత భయం లేకుండా ఉన్నాడంటే, అందుకే బైబిల్ అండి, ఎవని మనస్సు నీ మీద అనుకుని ఉంటుంది వాని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడేదవు. హల్లెలూయా. నిజంగా దేవుని మీద విశ్వాసం ఉంచడం అంటే ఇంత లక్షల మంది అనేక సార్లు చెప్తుంటారు, విశ్వాసం మాకు ఉంది, సమస్య తీవ్రతను బట్టి భయపడ్డాం బ్రదర్. ఇక్కడ చూస్తే లక్షల మంది భయపడ్డారు. రాజు పిలిచి చెప్తున్నాడు ఆ పిల్లవానికి వదిలే అని. కానీ ఏమాత్రము అంతమంది భయపడ్డారు, నేను భయపడదాము అనుకోలేదు. ప్రమేవ దేవుని యందు ఉంచిన విశ్వాసం ఎంత బలంగా ఉంది అంటే అంత బలంగా ఉన్నాడు. అందుకే ఏం చేశాడు? దేవుని గొప్ప కార్యాలు చూడడం ప్రారంభించాడు. హల్లెలూయా. అంత మాత్రమేనా? ఇంకా చూడడం ప్రారంభిద్దాం. ఒకవేళ దేవుని యందు విశ్వాసం ఉంచి ఎట్టి కార్యాలు వారు పొందారో కూడా మనం చూడడం ప్రారంభిద్దాం. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 20 నుంచి 25 వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని చదువుదాం. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 20 వచనం నుంచి 25 వరకు. అంతట న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి రోమీలమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణమును గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. అప్పుడు జనసమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోకి త్రోసి వారి కాళ్లకు బొండవేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలలు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. ఇక్కడ రాయబడిన మాట చూస్తే ప్రేమ వల్ల బహు ఆశ్చర్యం అవుతుంది. ఎక్కడున్నారంట? మీరు ఏరే ప్రాంతంలో ఉన్నారు. ఇక్కడ రాయబడి ఉంటుంది రోమీలమైన మనము, అంటే ఆ రోమ పౌల దగ్గర వీళ్ళు ఉన్నారంట. ప్రేమ ఉంటే అక్కడ చెప్పబడిన మాట, వీళ్ళు మనం అంగీకరించని పని చేశారు అంటే వాళ్ళకి ఎంత కోపం ఉంది అంటే బైబిల్లో రాయబడి ఉంటుంది, వారి బట్టలు లాగివేశారంట. ప్రేమిన వాళ్ళ లాగివేయడం ప్రారంభించారంట. ఇంకా కూడా రాయబడి ఉంటుంది, వారిని చెరసాల లోపలికి తోసి, అంటే అక్కడ కూడా దెబ్బలు కొట్టారంట. కొట్టి ఏం చేశారంట? తోసివేయడం ప్రారంభించారు. అంటే ఎంత హారబుల్గా ఉంది సిచ్యువేషన్ అనేది నేను చెప్తున్నాను ప్రేమ. ఒకటి ఊరు కానీ ఊర్లో వాళ్ళు ఉన్నారు. ఆ రెండోది అలా కోపం ఎంత ఉందంట, ప్రజలంతా వారి మీద దుమ్మికి రావడం ప్రారంభించారు. ఆ కోపం తట్టుకోలేక న్యాయాధిపతులు వాళ్ళ బట్టలు లాగి వేసిరి అని, విపిరి కాదంట ప్రేమ, లాగి వేశారంట.
ఆ తర్వాత బైబిల్లో రాయబడింటది. అనేక దెబ్బలు కొట్టారంట. అంత మాత్రమే కాకుండా చెరసాల భద్రముగా కాపాడమని చెరసాల నాయకునికి అప్పచెప్తే అతని కాళ్ళకు బొండలు వేసి చెరసాలలో తోసేసాడంట. ఎంత భయంకరమైన పరిస్థితులు ఉంటే ఎంత కృంగిపోవాలి, ఎంత బాధపడాలి, ఎంతగా ఏడ్చాలి. అయ్యో! నేనెట్లా బయటికి వస్తాను? రోమీయుల దగ్గర ఉన్నాను. పైపెచ్చు వాళ్ళకున్న కోపం ఎంతగా కనబడుతుందో చూడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అని భయపడాలి ప్రియమైన. ఎట్లా నేను బయటికొస్తాను? అనే భయం మనలో ఏమైనా కలిగాయా? ఏం కలగడం లేదు. బైబిల్‌లో రాయబడి ఉంటది. వారు రాత్రంతా దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండెను. అది కూడా మిడ్‌నైట్ అంట ప్రియమైన. అంటే నాకనిపిస్తది పౌలు, ఎట్లా ఉండగలుగుతున్నారు మీరు? ఇంత కంఫర్టబుల్ లేకపోతే ఇంత నెమ్మదిగా రక్తం కారుతుంది, దెబ్బలు తగిలి ఉన్నాయి, కాళ్ళకు బొండలు వేస్తున్నారు. వారు నిజంగా ఎంత కఠినంగా ప్రవర్తించారు. ఇంత చేస్తే వాళ్ళంట ప్రార్థన చేస్తున్నారంటే కీర్తనలు పాడుతున్నారు. అంటే ఏమైనా భయం లేదా మీకు? ఏమైనా దిగులు లేదా? అయ్యో! అని ఏడ్చడం లేదే. వై అంటే వాళ్ళంటారు ప్రేమ మా దేవుడున్నాడు. మా దేవుడు మమ్మల్ని విడిపించే దేవుడు. అందుకే కదా ప్రార్థన చేశాం ఆ దేవునికి. ఇప్పుడు మేము నమ్మి ఏం చేస్తున్నాం? కీర్తనలు పాడుతున్నాం. హల్లెలూయా! ఎంత నమ్మకం ప్రేమైన వాళ్ళ తమ దేవుని. అందుకే దేవుడు ఏం చేశాడు? పూర్ణ శాంతి అంట. ఎక్కడ కూడా భయపడే ప్రసక్తే లేకుండా చేశాడు. తద్వారా ఏమైంది? పరిపూర్ణ శాంతి కలిగిన నువ్వు కాపాడదు. ఎందుకంటే ఎవరు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నారు. హల్లెలూయా! అంటే విశ్వాసం అనేది ఏ రీతిగా ఉంటది అంటే ఏ పరిస్థితి చూసినా, ఎంత కఠినమైన పరిస్థితులు గుండా వెళ్ళినా, ఇక్కడ ఒకవేళ చంపుతాడేమో అన్న భయం కనపడతా ఉంటది. ఇక్కడ ఆల్రెడీ జైల్‌లో ఉన్నారు ప్రేమ. అయినా కూడా విశ్వాసం అనేది ఏం చేసింది? వాళ్ళను పూర్ణ శాంతులు గలవారుగా చేయడం ప్రారంభించింది. హల్లెలూయా! అనేక సార్లు మన జీవితంలో విశ్వాసం లేక డిస్టర్బ్ అవుతూ ఉంటాం. భయపడుతూ ఉంటాం. కన్నీరు కారుస్తుంటాం. ఏడుస్తుంటాం. ఇంకొక చివరిగా ఒక వాక్య భాగం చూసి నేను వాక్యాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయము 1-4 వరకు ఉంటున్న దేవుని మాటలు చదువుదాం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురుని కూడా పట్టుకొనెను. ఆ దినములు పులిని రొట్టెల పండుగ దినములు. అతన్ని పట్టుకొని చెరసాల్లో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలనని ఉద్దేశించి అతనికి కావలిండుటకు 4 చతురస్రయముల సైనికులకు అతన్ని అప్పగించెను. ఇక్కడ చూస్తే ప్రేమైన వలన బైబిల్లో రాయబడిన మాట హేరోదు గురించి రాయబడి ఉంటుంది. నాకు అనిపిస్తది హేరోదు ఎంత భయంకరమైన వ్యక్తి అని కనిపిస్తుంది ప్రేమ. ఎందుకంటే తాను ఎవరిని చంపాడంట? యోహాను సహోదరుడైన యాకోబు. యాకోబు ఎవరు? దేవుని శిష్యుడు ప్రేమినవాడ. అంత గొప్ప దైవ సేవకుని అసలు ఎట్లా చంపగలుగుతారు? కనీసం దేవుని భయం అంత కూడా ఉందా అంటే లేదు అని చెప్పవచ్చు. పైపెచ్చు అది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా తీసుకొచ్చి జైల్లో వేశాడంట ప్రేమినవాడ. అంటే హేరోదు మనస్తత్వం ఏ రీతిగా ఉందంటే చాలా క్రూయల్ మైండ్ అని చెప్పవచ్చు. భయంకరమైన కఠినుడు. ఎందుకంటే దేవునితో ఒకవేళ నాకు అనిపిస్తది ఆ ముందు అధ్యాయాలలో చూస్తే దేవుడు బలమైన కార్యాలు జరిగించాడు ప్రేమలో. ఒకవేళ పెంతెకోస్తు దినమందు వారు యెరూషలేములోనే ఉన్నారు. ఆ గొప్ప రివైవల్ కొన్ని వేల మంది ప్రభువుని అంగీకరించారు. ఆ తర్వాత శృంగారం అనే దేవాలయం ఎదుట మరి ఒక అద్భుతం. మరి కొన్ని వేల మంది ప్రజలు రక్షించారు. నిజంగా పరిసయ్యులు వీళ్ళు కూడా వారిని కొట్టాలని భయపెడితే అది కూడా ప్రేమలో అలా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నాకు అనిపిస్తది పేతురైతే అదే అధ్యాయంలో కొర్నేలి ఇంటికి పోయి అక్కడ సువార్త ప్రకటించి అక్కడ వాక్యం విని వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. ఇన్ని కార్యాలు జరుగుతూ ఉంటే యాకోబుని చంపించాడు. అది చాలదని పేతురుని ఎత్తుకుపోయి జైల్లో వేశాడంట ప్రేమ. ఎంత భయంకరమైన వ్యక్తి. అంత మాత్రమేనా అతడు 4 చతుస్పాద మరి రాయబడిన మాట అంటే దాదాపుగా కొంతమంది సైనికుల మధ్య అతని ఉంచినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. ఇంతగా ఉంటే బైబిల్లో రాయబడి ఉంటది. మరి పేతురు ఏం చేస్తున్నాడో చూద్దాం ప్రేమైన వాళ్ళ. అదే అపోస్తల కార్యాలు 12వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలివారు
తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. ఇక్కడ చూస్తే ప్రేమిన వాళ్ళరా, ఇంత భయంకరమైన వ్యక్తి సైనికులను తీసుకొచ్చి బంధించి భద్రపరిచి ఉంటే, ఇక రాయబడ్డది నెక్స్ట్ డే తీసుకురావాలనుకుంటుంటే, ఆ రాత్రంట పేతురు కంఫర్టబుల్‌గా నిద్రపోతున్నాడంట. ఎట్లా సాధ్యం? ఇంత భయంకరమైన పరిస్థితి. ఇంతమైన క్రూరుడు. అంత కూడా దేవుని భయం లేని వ్యక్తి బంధించి ఉంచితే కూడా ఆ వ్యక్తి భయపడడం లేదు పేతురు. నిద్రపోతున్నాడంట. ఎంతగా నిద్రపోతున్నాడంటే మనం బైబిల్‌లో చూడొచ్చు ప్రియమైన వాళ్ళారా. అక్కడ రాయబడిన మాట 12 అధ్యాయం 11 వచనం. అపోస్తలుల కార్యాలు 12, 11. పేతురుకు తెలియవచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండియు యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండియు నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజంగా తెలియనని అనుకొనెను. ఇక్కడ చూస్తే దేవదూత వచ్చి పిలుచుకొని వెళ్తా ఉంటే కలలా ఉందంట ప్రేమలో. అంటే ఎంతగా అసలు అన్‌కాన్షియస్‌లో ఎంతమంది కంఫర్టబుల్ నిద్రగలుగుతున్నాడు. ఎట్లా సాధ్యం? తన దేవుడు తన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడని నమ్మకం ప్రేమ. హల్లెలూయా! అంతకంటే గొప్ప విశ్వాసం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకవేళ చచ్చిపోయినా నా ప్రభు దగ్గరికి వెళ్తాననే శుభ నిరీక్షణతో తన ఉన్న ప్రాణాన్ని సైతం లెక్క చేయలేదు ప్రేమ. హల్లెలూయా! అనేక సార్లు మన జీవితంలో సమస్యలు, బాధలు వచ్చినప్పుడు మనం ఏడ్చేవారిగా, బాధపడేవారిగా, శాంతి కోల్పోయేవారిగా ఉంటాం. అందుకే దేవుడు అంటాడు, ఎవని మనసు పూర్తిగా మనం దేవుని వైపు చూసినట్లయితే దేవుడు ఏం చేస్తాడంట? పూర్ణ శాంతి గలవానిగా చేయడం ప్రారంభిస్తాడంట. హల్లెలూయా! ఈ వాక్యం వింటున్నప్పుడు మనకు అనిపిస్తుంది, బ్రదర్ బాగుంది ఈ వాక్యము. అయితే దావీదు అభిషేకించబడిన వ్యక్తి, పౌలు అభిషేకించబడిన వ్యక్తి, పేతురు అభిషేకించబడి దేవునితో నడిచిన వ్యక్తి. దావీదు దేవుని చేత అభిషేకించబడి పిలిచబడిన వ్యక్తి కాబట్టి విశ్వాసం ఉండింది. పౌలు దేవుని ప్రత్యక్షత చూసి బలమైన అభిషేకం పొందిన వ్యక్తి. పేతురు అయితే దేవునితోనే ఉన్న వ్యక్తి. సో ప్రథమ శిష్యుడిగా, అంటే ప్రధానంగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన శిష్యుడిగా మన బైబిల్ గ్రంథంలో కనపడేసి, మరి వాళ్ళకి విశ్వాసం ఉంటుంది బ్రదర్. మేము విశ్వాసం అంత బలమైన మరి వాటి యందు విశ్వాసం ఉంచగలమా? ధైర్యం ఎట్లా వస్తుంది బ్రదర్? ఒకసారి ఆలోచించండి అనే మాట చెప్తూ ఉంటారు. సరే, వీళ్ళందరి విషయంలో మనం ఒకవేళ అరితిగా అనుకుంటే ఒక్క ఉదాహరణ చెప్పి నేను వాక్యం ముగిస్తాను. బైబిల్‌లో ఉన్న మాటే. మార్కు సువార్తలో మనం చూడొచ్చు ప్రేమ వాళ్ళరా. మార్కు సువార్తలో రాయబడిన మాట ఏంటి అంటే, ఒకవేళ మనం చూస్తే రక్తస్రావం కలిగిన స్త్రీ గురించి రాయబడి ఉంటది. బైబిల్‌లో రాయబడిన మాట ఏమని అంటే, 12 ఏళ్ల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ కలదు. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తమకున్నదంతయు వ్యయపరుచుకొని మరింత సంకటపడెను అన్న మాట కనబడుతుంది ప్రేమ. అయితే ఆమె యేసు గురించి విని ఆయన వస్త్రపు చెంగు మాత్రమే ముట్టుకొని నెల నేను బాగుపడుదును అనుకొని వెళ్ళిందంట ప్రేమ. హల్లెలూయా! ఆమె ఏమైనా అభిషేకం పొందిన వ్యక్తి కాదే. ఒక సామాన్యమైన, అది కూడా ప్రేమ వలన మామూలు సమస్య కాదు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలుగుతుంటే డాక్టర్లందరి దగ్గరికి వెళ్తే వారంతా డబ్బులు తీసుకొని తిరిగి అనేక వైద్యుల చేత ఎంతో తిప్పలు పడి తమకున్నదంతయు వ్యయపరుచుకొని మరింత సంకటపడి ఆ స్త్రీ కూడా విశ్వాసం ఉంచి తన అద్భుతాన్ని తీసుకోవడం ప్రారంభించింది. హల్లెలూయా! ఒకవేళ అంతకుముందు భయపడింది కానీ యేసు ప్రభు గురించి విన్న తర్వాత ఆమె భయపడినట్లుగా లేదు ప్రేమల వల్ల. ఎందుకు చెప్తున్నానంటే, రక్తస్రావం కలిసి నేను వెళ్తాను, యేసు ప్రభుని చేరుకుంటానో లేదో. ఎందుకంటే యేసు ప్రభు కాడ అప్పటికే బహుజన సమూహం ఉన్నారు ప్రేమల వాళ్ళు. తెలిస్తే ఏమవుతుందో. ఈ తలంపులు ఏవి ఆమె దగ్గరికి రాలేదు ప్రేమల. ఆమె నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచితే పీస్ ఆఫ్ మైండ్‌తో వెళ్ళింది. పోయి తన అద్భుతాన్ని తెచ్చుకుంది. ఎందుకంటే విశ్వాసముతో ఉంది. ఇంక ఏది ఆలోచించరు. అమ్మా రక్తస్రావం కలిగిన నువ్వు స్త్రీ తగిలితే అపవిత్రులైతారు. వాళ్ళకి తెలిస్తే దీన్ని కొడతారు. ఇంతమంది జనంలో నువ్వు పోగలుగుతావా? ఆయన వస్త్రం చెవు ముట్టగలదా? ముడితే బాగు కాకపోతే ఇదేం లేదు ప్రేమల. ఆమె యేసు ప్రభు గురించి విని ఆమెకున్న విశ్వాసం ఏ రీతిగా ఉందంటే, పూర్ణంగా శాంతి కలిగి నిమ్మలంగా వెళ్ళి అద్భుతం తీసుకొచ్చింది. హల్లెలూయా! ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతామో అప్పుడు ఏ సమస్య ఉన్నా మనం భయపడం. తద్వారా ఏమవుతుంది? దేవుని ఆశీర్వాదం మనం పొందడం ప్రారంభిస్తాం. హల్లెలూయా! దేవుడు అట్టి
మనశ్శాంతి, నెమ్మది, అద్భుతాలు మన జీవితంలో చేయాలని ఆశపడుతుండగా తలలోంచి ప్రార్థన చేయడం ప్రారంభిద్దాం. ప్రేమగలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభా, జీవంగలిగిన నా జీవాధిపతి, నీ ఘననామానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవ, స్తోత్ర. కీర్తనీయుడమైన మా దేవుడు మీరే కనుక నీకు వందనాలు, స్తోత్రాలు. మీరు ప్రేమించి ఇచ్చిన ఈ అమూల్యమైన సమయాన్ని బట్టి వందనాలు అయ్యా. ఎవరి మనస్సుని మీద ఆనుకొని ఉంటుంది, ఎవరిని పూర్ణ శాంతి కలవానిగా చేస్తా అయ్యా. ఎల్లప్పుడూ మా మనస్సు నీ మీద ఆనుకొని ఉంటుంది, నీ బలం మాత్రమే చూస్తూ అయ్యా 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 నువ్వేంటో తెలుస్తుందని ముందు సాగులో చూపించి మహిమ పొందమని. ఇప్పుడు ఏ సమస్యల చేత బాధపడుతూ ఏడుస్తూ కనీరు గారుస్తున్నాను, అవన్నీ పోవాలంటే నాయన నీ మీద మనసు అనుకొని ఉండడం వల్ల పూర్ణ శాంతి కాదు నాయన, తద్వారా గొప్ప అద్భుతాలు పొందుతారని వాక్యం ద్వారా మీరు సెలవిచ్చిన మాటలను బట్టి వందనాలు చెల్లించుకుంటూ దాన్ని చూసిన ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు వచ్చి అయ్యా. గర్భఫలము దీవెనిచ్చి మీరేమో అనేక దినాలుగా కనిపెడుతున్నారు అయ్యా. ఇప్పుడు ఇది నమ్ముతున్నాను, దేవుని వెలుగు ఆ బిడ్డలను దర్శించి ఆ బహుమానం ఇవ్వబోతుండగా స్తోత్రం అయ్యా. ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు, ఆర్థికపరమైన ప్రతి అద్భుతం కోసం ఎదురు, కడుపులో బిడ్డలు గ్రోత్ అవసరమైన బిడ్డలు ఉంటున్నారు. గర్భఫలమైన దీవెన ఎంతమందికి అవసరమైంది అంతమందికి అనుగ్రహించమని ప్రతి ఒక్కరి అనేక దినాలు ఎదురు చూసిన బిడ్డలు ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం చేసి మీరు ఏమేమో పొందము. ఈ కార్యక్రమం సహకరిస్తున్న ప్రతి బిడ్డను దీవించారు అయ్యా. మైటీ మెరికలు జరిగించు. ప్రతి వ్యాధిగ్రస్తుని ముట్టండి, ప్రతి వ్యాధిగ్రస్తుని ముట్టండి. ఏ వ్యాధి అయినా, అది నడవలేని స్థితి అయినా, అయ్యాక కంటి చూపైనా, మాటలైనా యేసు నామములో నేను ప్రకటించిన దేవుని విశ్వాసం అటు అద్భుతములు జరుగును గాక. సాక్ష్యం విను. మోసుకొని రాబడిన వారు లేచి నడుచుదరుగా. ఎవరి సహాయం లేకుండా నడవలేమనుకుంటున్న బిడ్డలు నడుచుదరుగా. ఆర్థికపరమైన అద్భుతాలు వచ్చి కోర్టు కేసెస్ తొలగించారు. మోసపడిన వారి జీవితాలు తిరిగి ఎవరైతే అనేక దినాలుగా ఆశీర్వాదాల కోసం ఎదురు వారందరి జీవితాలు ఆశీర్వదించారు. మీరే మాము ప్రతి బిడ్డలు పేరు పేరున ఆశీర్వదించి మీరే మాము సమస్త మహిమ నీకు చెల్లిస్తాం. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. మరి ఈ కార్యక్రమాన్ని బట్టి యేసయ్య నామమునకి అనేక వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది దీవించబడుతూ మరి వారు చెప్తున్న మాటలు, దేవుడు మాతో మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా అని చెప్పిన మాటలు విన్నప్పుడు సంపూర్తిగా ప్రభుకే మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈ ప్రభు మాటలు ప్రేమైన వరల మనుషుల మాటలు ఎప్పుడు ఆదరించవు, కానీ దేవుడే ఈ కార్యక్రమంలో ఉంటూ దేవుడు మాట్లాడుతూ అనేక మందిని బలపరుస్తుంటుండగా మరి కార్యక్రమం చూస్తున్న మీరు కూడా దయచేసి ఈ కార్యక్రమాన్ని అనేకులకు పరిచయం చేయవలసిందిగా ప్రభు పేరట కోరుతుంటున్నాం. ఎందుకంటే దేవుని ఉచిత కృప ద్వారా అనేక మంది దర్శించబడుతున్నారు. ఇంకా అంత మాత్రమే కాకుండా అనేక మందికి దేవుని మాటలు అందించబడాలి. కాబట్టి మీరు కూడా దయచేసి మీకు తెలిసిన వారికి, మీ బంధువులకు ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయవలసిందిగా ప్రభు పేరట కోరుతుంటున్నాం. హల్లెలూయా. తద్వారా దేవుని వాక్యాన్ని అనేకులకు పరిచయం చేసిన వారంగా మనం మారడం ప్రారంభిద్దాం. తద్వారా దేవుని ఆశీర్వాదాలు మనకు కూడా వస్తాయి. కాబట్టి వెంటనే మరి కార్యక్రమం చూసిన తర్వాత వెంటనే ప్రేమిన వల్ల అనేక మందికి కార్యక్రమం పరిచయం చేద్దాం. తద్వారా అనేక మంది దేవుని మాటలు వినులాగున ఈ పరిచర్లో మీరందరూ పాలిభాగస్తులు కావాలని ప్రభు పేరిట కోరుతున్నాం. దేవుడు మనందరినీ దీవించుగాక. ఆమేన్.